గద్దిస్తే మా ఇంటికి కూడా రావద్దు, మా ఇంట్లో ఏ కార్యమని మేమే చేసుకుంటాం. మీకు ఇద్దరు వ్యక్తులను చూపిస్తాను ఈరోజు. సేవకులను గౌరవించి సేవకులను దూరం చేసుకొని ఒకరు చేసుకోక ఒకరు ప్రభునామ మహిమార్థమై వారే కాక వారి బిడ్డలు దీవించబడిన కుటుంబాలు చాలా ఉన్నాయి బైబిల్లో. ఒక ఇద్దరిని చూపిస్తాను మీకు. సమూయేలు మొదటి గ్రంథానికి రండి. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయము 30వ వచనాన్ని చదువుతున్నాం. 30వ వచనాన్ని చదువుతున్నాం. అందుకు సౌలు నేను పాపము చేసి తిని కడ పులు స్టాప్ ఉందా, కామా ఉందా? చదువుకున్న వాళ్ళు చెప్పాలి. కామానా పులు స్టాపా? కామా అంటే అర్థం ఏమని? ఇంకా కంటిన్యూషన్ చేయమని, ఆగిపోమాకండి, ముందుకు పోండి అని. సౌలు అనబడే రాజు పాస్టర్ గారితో మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడంటే, పాస్టర్ గారు పై వచనంలో వచ్చినప్పుడు, ఏమయ్యా బుద్ధి ఉందా లేదా నీకు? దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని సదాకాలం ఇశ్రాయేలు మీద రాజుగా చేయాలనుకుంటే, ఆఫ్టర్ ఆల్ ఆ యొక్క ఎడ్లు బలులు అవి బాగా బలిస్తున్నాయని కకృతి పడి ఆ కకృతి బుద్ధితో అవి తెచ్చుకొని దేవుని మనసును గాయపరిచావు కదయ్యా. ఇవే మాటలు 22వ వచనంలో రాయబడి ఉన్నాయి. దేవుడు పొట్టేల కొరవు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టమయ్యా దేవునికి అని చెప్పి నువ్వు తప్పు చేసావు సౌలు అన్నాడు. ఇప్పుడు సౌలు ఏమంటున్నాడంటే 30వ వచనం. అందుకు సౌలు నేను పాపము చేసి తిని అయినను నా జనుల పెద్దల ఎదుటను ఇశ్రాయేలుల ఎదుటను నన్ను గణపరిచిన యెహోవాను మ్రొక్కుటకై నేను పోగా నాతో కూడా తిరిగి రమ్మని అతనిని వేడుకొనినందున సమూయేలు తిరిగి సౌలు వెంట ఆగుదాం. ఈయన అంటాడండి, నేను తప్పు చేసిన, కానీ జనులందరి ముందు నన్ను ఏ దేవుడైతే గణపరిచాడో నీవు కూడా గణపరచాల. అందరి ముందు నన్ను తునీకరించకూడదు, నన్ను గణపరచాల. వచ్చాడు. 35వ వచనాన్ని చూద్దాం. అక్కడే 15వ అధ్యాయం 35వ వచనం. సౌలు బ్రతికిన దినములన్నిటను సమూయేలు అతని దర్శింప వెళ్ళలేదు గాని సౌలును గూర్చి దుఃఖాక్రాంతుడైను మరియు తాను సౌలును ఇశ్రాయేలు మీద రాజుగా నిర్ణయించినందుకు యెహోవా పశ్చాత్తాపపడెను. 35వ వచనం మొదట్లో చదువుతున్నాను. సౌలు బ్రతికిన దినములన్నిటను సమూయేలు అతని దర్శింప ఎందుకు బాగా గుర్తుపెట్టుకోండి ప్రియులారా. సౌలు యొక్క విధి విధానం దేవుని సేవకుని ఎదుట సరిగా లేదు. నేను తప్పు చేసినా సరే నన్ను నువ్వేమనకూడదు అన్నాడు. నేను తప్పు చేశాను, కానీ నన్ను నువ్వేమనకూడదు, రా నువ్వు వచ్చి ప్రార్థన చేయి. తర్వాత విషయాల్లో మీరు చదివితే సమూయేలు చంపుతాడేమో సౌలని భయపడ్డాడండి. ఈరోజు ప్రభునందు ప్రియులారా, మీరు సేవకుని ఎప్పుడన్నా భయపెట్టారనుకోండి, చర్చికి రామనో మేము ఇంకొకటనో ఏమనుకుంటున్నాం ఏమని భయపెట్టారనుకోండి, సౌలుకు కుటుంబం లేదండి భూమి మీద. దేవుని సేవకులను ఎప్పుడు కూడా విడిచిపెట్టకూడదు. సౌలు చేసిన తప్పేంటంటే, సౌలు కూడా చచ్చేంత వరకు సేవకుని దగ్గరికి పోలా, సేవకుడు కూడా సౌలు దగ్గరికి రాలా. ఇది మొదటి రాజు. 2వ రాజుల దగ్గరికి వద్దాం. అంటే 2వ రాజు అయినటువంటి దావీదు దగ్గరికి. సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయము 1వ వచనం. కావున యెహోవా నాతానును దావీదు నొద్దకు పంపెను. అతడు వచ్చి చాలు 7వ వచనం. అదే అధ్యాయం 12వ అధ్యాయము సమూయేలు 2వ గ్రంథం 7వ వచనం చదువు. నాతాను దావీదును చూచి ఆ మనుషుడవు నువ్వే అన్నాడు. ఇక్కడ తప్పు చేశాడు దావీదు. ఇక్కడ ఒక రాజు తప్పు చేశాడు. ఇక్కడికి ఒక పాస్టర్ వచ్చారు. ఆయన పేరేంటి? నాతాను వచ్చి ఒక కథ చెప్పాడు. 2వ వచనం నుంచి మనకు 6వ వచనం వరకు ఆ మాటలు ఉన్నాయి. ఎన్నో పర్యాయాలు చెప్పుకున్నాం. ధనవంతుడని పేదవాడని, ధనవంతుడి దగ్గర విస్తారమైన గొర్రెలు ఉన్నాయని, పేదవాని దగ్గర ఒకటే, చాలా చెప్పుకున్నాం. మొత్తం పైన ధనవంతునింటికి అతిథి వచ్చాడు. పేదవాడి దగ్గర ఉన్న ఒక గొర్రెను తీసి విందు చేశాడు అని చెప్పుకోగానే దావీదు ఉగ్రుడైపోయాడు. వాడు మరణానికి పాత్రుడు అని లేశాడు.
7వ వచనంలో నాతాను అంటున్నాడు, వానివి నువ్వే అన్నాడు. ప్రభునందు ప్రియులారా, సమూయేలును పోషించింది రాజులే, నాతానును పోషించేది రాజులే, నాలాంటి సేవకులను పోషించేది మీలాంటి విశ్వాసులే. మీరిచ్చే అర్పణలే పోషణ. అంటే మీరు అర్పణలు ఇస్తున్నారని, మీరు కానుకలు ఇస్తున్నారని, మీరు కుటుంబ సమేతంగా వస్తున్నారని, మీరు హత్య అవుతారని, మీరు తప్పున్నా కూడా గద్దించాలా వద్దా? ఇప్పుడు ఏం మాట్లాడరు? గద్దించద్దు కదా. మీ తప్పును తప్పు అని చెప్పకూడదు అయితే. ఎందుకంటే చెబితే మీరు కానుకలు ఇవ్వరేమో, చెబితే మీరు ప్రార్థనకు రారేమో. ఇదేనా భయపడ్డం సేవకుడు? దావీదుతో అన్నాడు నాతాను, వాడి నువ్వే అన్నాడు. నేనా తర్వాత వచ్చినప్పుడు అవే ఉంటాయి. నేనా? ఎట్లా నేను? దేవుడు నువ్వు కావాలనుకుంటే ఎంతమంది యవ్వన బిడ్డలనైనా ఇచ్చి నీకు పెళ్లి చేసేవాడు. ఒక వ్యక్తిని భార్యను తెచ్చుకొని వాడిని చంపి నీ భార్యనుగా చేసుకొని ఈరోజు పిల్లల కన్నామని ఎదురు చూస్తున్నావు. నువ్వు నీ కడుపును పుట్టేవాడు చస్తాడని చెప్పాడు అన్నాడా? నాతాను నేనంటున్నానా? నాతాను అన్నాడు చస్తాడన్నాడు. చావకూడదని 7 రోజులు ఉపవాసం అన్నాడు. చచ్చాడా? ఉపవాసం గెలిచిందా? చచ్చాడు. ఇప్పుడు పిల్లవాడు చావడానికి 10 మందిలో దావీదును గద్దించడానికి కారణమైన వారు ఎవరు? పాస్టర్ అనాలి మీరు. 10 మందిలో గద్దించిన వాడు, నీకు పుట్టే బిడ్డ చస్తాడని చెప్పిన వాడు ఎవరు? పాస్టర్ గారు. ఇప్పుడు బిడ్డ చచ్చిపోయిన తర్వాత లేచాడు, అన్నం తిన్నాడు, బాధపడ్డాడు. ఇప్పుడు నాతాను ముఖం కూడా చూడకూడదు అనుకోలా. గద్దించిన పాస్టర్ను మళ్ళీ ఇంటికి పిలుచుకున్నాడు ప్రార్థనకు. ఈ వారం మిమ్మల్ని గద్దించాను, మీ ఇంట్లో మీ కొడుకుది పుట్టినరోజు 2 వారాల క్రితం మీరు ఏమనుకున్నారంటే అన్నను పిలిచి ప్రార్థన చేయించుకుందాం అని అనుకున్నారు. నాకు తెలియదు రేపు వారం మీ ఇంట్లో పుట్టినరోజు ఉందని. ఈ ఆదివారము ఏదో సందర్భానుసారంగా నీకే తగిలేటట్టుగా ఒక వాక్యము గద్దిస్తే రేపు బుధవారం నీ ఇంట్లో పుట్టినరోజుకు అన్నైన సేవకుడు వస్తాడా? నువ్వు పిలుచుకో, నేను మా అమ్మగారింటికి పోతా. దావీదు తన పిల్లలు దీవించబడ్డానికి కారణం ఏంటో తెలుసా? గద్దించాడని, హెచ్చరించాడని, 10 మందిలో మందలించాడని సేవకుని దూరం చేసుకోలా. నిజం ప్రియులారా, నా జీవితంలో నన్ను నడిపించిన సేవకులు నిష్ఠూరంగా మాట్లాడిన రోజులున్నాయి, చాలా నిష్ఠూరంగా. కానీ సేవకులను నేను దూరం చేసుకోలే ప్రియులారా. అంటే అన్నిలే, మా అన్నే అనుకుందాం, నా తండ్రి లాంటోడు అనుకుందాం, అన్న మళ్ళా ప్రేమిస్తాలే, మళ్ళా గౌరవిస్తాలే, ఆ రోజు కోపం వచ్చింది అన్నాలే, అలాగ ఉంటూ వచ్చాం. ఇదే వేదిక మీద నిలబడి ఈరోజు ప్రభు పిలుపు అందుకొని పరమునకు చేర్చబడ్డాడు దైవ సేవకులు బాలసుందరమయ్య గారు, క్రీస్తు సంఘ సేవకుడు. ఎన్నో పర్యాయములు నన్ను చాలా విషయాల్లో, ఎందుకంటే నేను ఏకీభవించను. ఎందుకు ఏకీభవించనంటే బైబిల్ నాకు తెలుసు. నువ్వు ఒక సంఘ సిద్ధాంతము, ఒక వ్యక్తిగత సిద్ధాంతం చెప్తే నేను ఒప్పుకోను. సేవకుడు 10 మందిలో కలవాలి అంటాను. లేదు మనం క్రీస్తు మాత్రమే కలసాలంటాడు ఆయన. నేను అట్ట ఒప్పుకోను. అలాగ బైబిల్ చెప్పలే. యేసు ప్రభుల వారు అందరితో కలిశాడు, వాక్యాన్ని ప్రకటించాడు. ఇలాంటి సందర్భాలలో నీకు నాకు కుదరదులేబ్బా అన్న రోజులు ఉన్నాయి. కానీ మందిరాన్ని కట్టబడినప్పుడు ఇక్కడికి వచ్చి నా ఆత్మీయ కుమారుడు ఒకప్పుడు కట్టుకోవడానికి బట్టలు కూడా లేవు, ఇంత గొప్ప మందిరాన్ని కట్టాడు అంటే నా కొడుకుల కన్నా నేను ఎక్కువగా సంతోషపడుతున్నా అని ఇక్కడే నిలబడి మాట్లాడాడు. ఆయన మేము గద్దించుకున్నాం, వాక్యంలో విభేదించుకున్నామని దూరం అయిపోయినంటే చాలా ఇబ్బంది ప్రియులారా. మీకు ఇంకా 2వ మాట చెప్పమంటాడా? హాస్పిటల్లో ఆపరేషన్ నిమిత్తమై వెళ్ళాడు. ఆరోగ్యశ్రీ కాకోకుండా అదనంగా 2 లక్షల డబ్బులు అడిగారు. ఎందుకంటే ఆరోగ్యశ్రీ అనేది బైపాస్ సర్జరీ కోస్తారు. వీళ్ళు లేజర్ ట్రీట్మెంట్ మాదిరి ఇక్కడ సైడ్ కొంచెం తెంపి ఆ గుండెలకు ఉన్నటువంటి రంధ్రాల్లో ఉన్నటువంటి బ్లాకులు తీసేయాలని వీళ్ళు అనుకున్నప్పుడు వాళ్ళు అదనంగా డబ్బులు అడిగారు. తెలిసినప్పుడు నేను మాట్లాడితే నేను అన్నాను, అన్నా నా దగ్గర 1 లక్ష రూపాయల డబ్బులు ఉన్నాయి, నీ అకౌంట్లో వేస్తాను, ఫోన్లో లేవు, క్యాష్గా ఉన్నాయి, నీ అకౌంట్లో వేస్తాను చెప్పు,
నువ్వు చూయించుకొని ఆరోగ్యంగా ఇంటికి రాన్నా అంటే ఏడ్చి తన భార్యతో చెప్పాడు. చనిపోయిన తర్వాత తన భార్య ఇంట్లో కూర్చొని మాట్లాడుతూ అంటుంది, నువ్వు ₹1,00,000 ఇచ్చి నింటే ఆపరేషన్ ఏమో జరిగి వికటించింది, అది పక్కన పెడదాం, నా కొడుకులు ఇచ్చేవాళ్ళు కాదేమో నాయన అంటే నేను అన్నాను, నేను కూడా ఒక కొడుకునే కదమ్మా, ₹1,00,000 మన బంధం, సేవకులను పోగొట్టుకోకూడదండి. గద్దించినా మా మనస్సు ఎప్పుడు మీ మీదనే ఉంటుంది. ఎందుకో తెలుసా? మా పిల్లలు మేము గద్దిస్తాం, మా పిల్లలు కాదన్న వాళ్ళని మేము ఎందుకు గద్దిస్తాం? సంఘపు బిడ్డలు కన్నా ఆత్మీయ బిడ్డలు కాబట్టి మిమ్మల్ని గద్దిస్తాను, కానీ వీధిలో ఉన్న వాళ్ళందరూ ఏమో ప్రార్థన పోకుండా ఉండారు, గద్దిస్తాం, ఏమవసరం మాకు? నాతానును దావీదు ఏం చేయలే? పోగొట్టుకోరా. ఇక్కడ ఇంకొక ట్విస్ట్ ఉంది, చూద్దాం ఆ మాట. 2వ వచనంలో, నాతాను దేవుడు నీకు తోడై ఉన్నాడు, నీ హృదయం ఉన్నంతయు చేయమని చెప్పాడు. చాలా ఆగుదాం. చేసేయి, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, చేసేయి అన్నాడు పాస్టర్ గారు. అలాగే నాతాను వెళ్ళిపోతుంటే దేవుడు చెప్పాడు, నాతాను దావీదు మందిరం కట్టద్దు. అతను చాలా యుద్ధాలు చేశాడు, రక్తమంతా ఒలికించాడు, అలాంటి వాడు నా మందిరం కట్టద్దు, నువ్వు వెళ్ళి మళ్ళీ దావీదుతో చెప్పు, కట్టద్దని చెప్పుకో అని అన్నాడు. ప్రభా ఇప్పుడే కట్టుకోరా నాయన అని చెప్పేసి వచ్చాను, ఇప్పుడు పోయి దేవుడు చెప్పాడు కట్టద్దంటే గన అసూయతో నేను అంటున్నానేమో అని మళ్ళా నా మీద ఏదైనా చేయడా అని అనలా నాతాను. వెంటనే వచ్చాడు వెనక్కి. ఈ తర్వాత వచనాల్లో మీరు చదివితే వెనక్కి వచ్చేసి దేవుడు చెప్పాడు నువ్వు కట్టద్దట, నీ కుమారుడు కడతాడట అని అంటే, దావీదు 16వ వచనం వచ్చేసరికి దేవుని సన్నిధిలో కూర్చుండి అంటాడు, దేవా నేనెంతటి వాడను, నా ఇల్లు ఏ పాటిది, నువ్వు తిరిగి దైవజనుడి ద్వారా మాట్లాడావు కదా. ఇక్కడ మీరు ఒక సంగతిని గమనించాలి, ట్విస్ట్ అన్నాను. దేవుడు మందిరం కడతానని దావీదు అన్నాడు, కట్టు అని నాతాను అన్నాడు, వద్దు అని నాతానుతోనే చెప్పాడు. ప్రతి విషయం కూడా దేవుడు మాట్లాడేటప్పుడు ఎవరితో మాట్లాడాడు? దేవుడు సేవకునితో మాట్లాడాడు. ఇంకా డైరెక్ట్గా నీతో మాట్లాడితే నేనెందుకండి లింగులింగు మనీయడా? నీకు ప్రసంగించే సామర్థ్యం ఉంటే, వాక్యాన్ని విశదీకరించే జ్ఞానం ఉంటే నన్నెందుకు నిలబెడతాడు ఇక్కడ ఆయన? నువ్వు ఆ స్థితిలో లేవు కాబట్టే నిన్ను ఆ స్థితిలోనికి తయారు చేయడానికి నన్ను నిలబెట్టాడా. గుర్తుపెట్టుకోండి, దేవుడు మాట్లాడిన ప్రతి మాట ఎవరితో? సేవకునితో మాట్లాడతాడు. ఎక్కడైనా చూడండి మీరు బైబిల్ గ్రంథంలో. నేను జ్ఞాపకం చేస్తున్నానండి, ఉపదేశాన్ని, ప్రసంగాన్ని విడిచిపెట్టకూడదు, విశ్వాసాన్ని విడిచిపెట్టకూడదు. 3వది సేవకులను విడిచిపెట్టమాకండి. ఒక్క విషయం చెప్పగలను ప్రియులారా, ఇక్కడున్న ప్రతి కుటుంబాలలో అంటే మధ్యలో ఎవరన్నా వచ్చిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారేమో నాకు తెలియదు, కానీ ప్రతి కుటుంబం ఏదో ఒక రీతిగా, మీరిచ్చే అర్పణలాగా పక్కన పెట్టండి, ఏదో ఒక రీతిగా సేవకుడి ద్వారా మేలు పొందిన వాళ్ళే. కాదని మీరు ఎట్ట చెప్పగలరు? అవునని నేను ఎట్ట చెప్పగలనో చెప్తాను చూడండి. మీ పెళ్ళిళ్ళు చేసే విషయంలో నేను కారకుడిగా ఉన్నాను, అప్పటికి మీరు నా విశ్వాసులు కాదు. నా దగ్గరకు వచ్చి మీరు భార్యలు కూడా మీరే చూసుకున్నారు, విశ్వాసులుగా ఉంటూ బిందెలు మోసుకుంటూ నీళ్లకు తిరుగుతూ, అవునా కాదా? నా మాటలు యథార్థంగానే ఉంటాయి. ఈ సేవకుని కుటుంబం, ఈ సేవకురాలు, మీకు నచ్చని సేవకురాలు, నచ్చని సేవకుడు, మీ కుటుంబాలు కట్టబడ్డానికి కొన్ని కారణాలే. ఒకవేళ మీరు ఒకేసారి నాకు అంతంత కానుకలు ఇచ్చింటారు, కానీ ఏదో ఒక పరిస్థితులలో మీ పిల్లల ఎదుగుదల విషయంలోనో, అందుకే అందరూ అని చెప్పలే నేను, కొందరు అన్నా, ఎక్కువ శాతం అని కూడా అంటాను, మెజారిటీ పర్సన్ అంటాను, మీ పిల్లల కొరకై, మీ కొరకై మీకన్నా ఎక్కువగా మొరపెట్టే విషయంలో మేమున్నాం ముందు వరుసలో. అలాంటి మమ్మల్ని బతిమలాడుకోవడం వల్ల, మేము పోగొట్టుకోవడం వల్ల మాకు నష్టం లేదు. ఎందుకో తెలుసా? మేము మీలాంటి విశ్వాసులను 100 మందిని తయారు చేయగలం. ఎక్కడో ఒక చోట 100 మందిని తయారు చేయగలం. లేదా ఇదే పులివెందల్లో నాలాంటి సేవకుని ఇష్టపడేటటువంటి వాళ్ళు వేరే వేరే చర్చిలకు వెళ్ళిన వాళ్ళైనా 100 మంది ఉన్నారు ఈ పట్టణంలో. కానీ నాకన్నా అతిశయం కాదు, గర్వము కాదు, దేవుని వాక్యములో మిమ్మల్ని పోషించే వాళ్ళను
మీరు తిరిగినా సంపాదించుకోలేరు. అందుకే జ్ఞాపకం చేస్తున్నాను, నాతాను 100 మంది దావీదులను తయారు చేయగలడు, దావీదు నాతానును తయారు చేయలేడు. ఉపాధ్యాయుడు పిల్లలను తీర్చిదిద్దగలడు, పిల్లలు ఉపాధ్యాయుని తయారు చేయలేరు. ఏం సార్ చేస్తారా? మిమ్మల్ని చేయలేరు. ఉపాధ్యాయుడు మాత్రమే పిల్లలను తయారు చేయగలడు ఉపాధ్యాయులుగా. పిల్లలందరూ కలుసుకొని ఒక ఉపాధ్యాయుని తయారు చేయలేరు. అందుకే అంటున్నాను, దేవుని ప్రియబిడ్డలముగా ఉపదేశాన్ని విడిచిపెట్టకూడదు, విశ్వాసాన్ని విడిచిపెట్టకూడదు. మరలా చెప్తున్నాను, లేవీలు విడవద్దు నువ్వు సుమీ అని అన్నాడు మోషేతో. దేవుని సేవకులను విడిచిపెట్టకూడదు. మీరు ఎప్పుడైనా వచ్చి మమ్మల్ని తిడితే, లేదా మీరు ర్యాష్గా మాట్లాడితే, మేము అట్లే మాట్లాడతామా? ఉన్నీలేమ్మా, దాని గురించి ఎందుకంత, వాక్యం చెప్పాను అని మేము ఎంత తగ్గించుకోవాలో అంత తగ్గించుకుంటాం. మీరు ఏడిస్తే, మా పిల్లలు ఏడ్చినా ఏడ్చుకోపో అని అన్నామేమో, కానీ మీరు ఏడిస్తే మాత్రం మా మనసులు ఎంతో ఆందోళన పడి, దేవా నా మాటలు అంత కఠినంగా ఉండి మా బిడ్డలు ఏడ్చారే, వారి మనసులను తిరిగి ఆదరించు అని ఎలాగో ఒకలాగ బ్రతిమలాడి దగ్గరికి తీసుకుంటాం. 4వ విషయానికి వెళ్దాం, సరేనా? నెహెమ్యా గ్రంథం 10వ అధ్యాయము 39వ వచనం. ఇశ్రాయేలీయులను లేవీయులను ధాన్యమును క్రొత్త ద్రాక్షారసమును నూనెను తేగ సేవ చేయు యాజకులను ద్వారపాలకులను గాయకులను వాటిని తీసుకొని ప్రతిష్ఠితములకు ఉపకరముల నుండి మందిరపు గదులలో ఉంచవలెను. అది కాదు నా సబ్జెక్ట్. మా దేవుని మందిరమును మేము విడిచిపెట్టరా? మరి ఎందుకు ప్రార్థనకు రావడంలే క్రమంగా అంటే, అదే మాకు టైం అడ్జస్ట్ కాక. ఏదో నువ్వు రాష్ట్రపతి జాబ్ చేస్తావు పాపం, నిత్యం సంతకాలే ఉంటాయి నీకన్నీ, నిత్యం సంతకాలే. మందిరము కాల్చబడి కుటుంబాలు పాడైపోయి బజారు పాలైపోయిన తర్వాత నెహెమ్యా కష్టపడి 52 రోజుల్లో మందిర ప్రాకారాలను కట్టగానే వాళ్ళు కొన్ని తీర్మానాలు తీసుకున్నారు. ఆ తీర్మానాల్లో మొదటిది దేవుని ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తామని, రెండవది విశ్రాంతి దినాన్ని కోల్పోమని, మూడవది అర్పణలు ధారాళంగా అర్పిస్తాము అని, 4వది అన్యులతో సహవాసం చేయమని, 5వది ఇక్కడ చెప్తున్నారు, ప్రాణముండగా మేము మా దేవుని మందిరాన్ని విడిచిపెట్టాం. ఎన్ని బతుకులు చూడండి, దీవెనకరంగా లేవు. కారణం ఏంటో తెలుసా? స్టెబిలిటీ లేదు మందిరంలో. ఈ వారం ఉంటే రేపు వారం ఉంటారో లేదో గ్యారెంటీలా. ఏమో ప్రార్థనకు రాలే మీ పాప అని అంటే, అవి మీకు రాబుద్ధి కాలేదంటనా? రాబుద్ధి కాకపోనికి నేనేమన్నా పుట్టింటికలు తీస్తానా? గుండేవులే నేను పోకపోయినా ఇదైపోతుంది. రక్షించబడింది కదా, ఏం చేయాలి? నా వినరు నా చెప్తే. మరి ఏం చేస్తానంటే ఇక్కడ పడుకోందినా, ఏం చేస్తానంటే బట్టలు ఉతుకుతుందినా, ఏం చేస్తానంటే నీళ్ళు వచ్చినాయనే పొద్దు. ఎంత మూర్ఖత్వం అండి! రక్షించబడిన విశ్వాసులు అనబడేటటువంటి దేవుని బిడ్డలు ఆదివారమున విందులు చేసుకోవడానికి సమయం ఉంది, సంతోషంగా గడపడానికి సమయం ఉంది, ప్రభువును ఆరాధించడానికి సమయం లేదు, మందిరానికి రాలేదు అంటే అంతకన్నా దౌర్భాగ్యమైన బ్రతుకు మరొకటి ఉండదు ప్రియులారా. దౌర్భాగ్యమైన జీవితం. దేవుని వాక్యం అంటుంది, భక్తులు అంటున్నారు, మేము మా దేవుని మందిరాన్ని మేము విడిచిపెట్టాం. కోరాహు, దాతాను, అబీరాములు అనబడే వాళ్ళు దేవుని సేవకుడైన మోషే గారికి ఎదురు తిరిగి ఒకే దినాన భూమి నెరవేర్చి 250 మంది చచ్చిన గుంపులో ప్రధానమైన వ్యక్తులు, వారి గర్భమున పుట్టిన కుమారులండి వీళ్ళు. మా నాయన తిరుగుబాటు చేసి చస్తే చచ్చాడు, మేం మాత్రం దేవుని మీద తిరగబడం, మా దేవుని మందిరాన్ని మేము విడిచిపెట్టము అని వాళ్ళు అంటారు. నీ ఆవరణను చూడాలని నా ప్రాణం ఎంతో ఆశపడుతుంది ప్రభువా, హృదయము సొమ్మసిల్లుచున్నది ప్రభువా, జీవము గల దేవుని దర్శించుటకు నా ప్రాణం ఉవ్విళ్ళు ఊరుతుంది ప్రభువా. ఎంత మంచి మాట అండి. ఈరోజు అమ్మకు బాధ కలిగితే కొడుకు ప్రార్థనకు రాడు, భార్యకు బాధ కలిగితే భర్త ప్రార్థనకు రాడు,
భర్తకు బాధ కలిగితే భార్య ప్రార్థనకు రాదు, అత్తకు బాధ కలిగితే కోడలు ప్రార్థనకు రాదు. ఎందుకు? వాళ్ళు వద్దన్నారు, వీళ్ళు రారు. మరి కోరాహే చచ్చిపోతే కోరాహ కొడుకులు ఆడుండాలా? మాకు అవసరం లేదు చర్చి, మేము మా ఇంటికాడ ఉంటాం, మేము మా ఇంటికాడ చేసుకుంటాం అనాలి కదండి. అన్నారా వీళ్ళు? అనలా వీళ్ళు. ఎందుకో తెలుసా? తప్పు చేశాము, గద్దించాడు. ఆ తప్పుకు శిక్ష కోరాహు చచ్చాడు, అంతే తప్ప మేము సేవకుని మీద తిరుగుపడేంత సామర్థ్యం మాకు లేదు. మేము మా దేవుని మందిరాన్ని మేమేం చేయము, విడిచిపెట్టాం. అందుకే అండి కోరాహి, మీరు 41వ కీర్తన, 42వ కీర్తన, 84వ కీర్తన, కీర్తన 43వ కీర్తన ఇవన్నీ చదివితే దేవుని మందిరం గురించి తప్పన కలిగి, దేవా మీ సన్నిధిని మేము కనీసం వరండాలోనైనా ఉంటాం ప్రభువా, అలాగ బయట వసారులో అయినా ఉంటాం ప్రభువా, మందిరాన్ని మాత్రం మేము విడిచిపెట్టం ప్రభువా అన్నారు. ఏం మా ప్రార్థనకు రాలే? అదే మా వాళ్ళు వద్దనింటే. ఎందుకు వద్దన్నారమ్మా? అదే నువ్వేందో అనింటే, హట్ అయింటే. ఏదైనా వాక్యమే అనింటాను కానీ సొంత మాటలు ఏమనింటాను కదా. కానీ మన మందిరానికి ఏం చేయము చాలామంది. కానీ వాళ్ళు అన్నారు మందిరాన్ని విడిచిపెట్టాం మేము. ఒక్క వ్యక్తిని చూపించి ముగిస్తాను. ఇంకా 2, 3, 4 ఉన్నాయి, అవి తర్వాత ప్రభువులలో చెప్తాను వీలైతే. సామెతల గ్రంథం 27వ అధ్యాయం, ఈ మాట చదివి ముగించేస్తాను, తర్వాత వివరిస్తాను, సరేనా? సామెతల గ్రంథం 27వ అధ్యాయము 10వ వచనానికి వద్దాం. 10వ వచనానికి వద్దాం. నీ స్నేహితునినైనను నీ తండ్రి స్నేహితునినైనను చాలు పురుగులారా. 3వదండి, నీ స్నేహితుడు ప్రక్కన పెడదాం, నీ తండ్రి స్నేహితులను నువ్వు ఏం చేయకూడదు, విడిచిపెట్టకూడదు. బైబిల్ గ్రంథంలో దేవుని సేవకుడైనటువంటి దావీదు చనిపోక ముందే యోనాతానుతో ఒక నిర్ణయం చేసుకున్నాడు. నువ్వు రాజు అవుతావు, నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో అని యోనాతాను అన్నాడు. సరే నేను తప్పకుండా జ్ఞాపకం చేసుకుంటా అన్నాడు. కాలక్రమేణా యోనాతాను చచ్చిపోయాడు, వాళ్ళ నాన్న సౌలు చనిపోయాడు, యోనాతాను పిల్లలందరూ చనిపోయారు. ఒక్క పిల్లవాడిని మాత్రం, పసిబిడ్డను ఎత్తుకొని ఇంట్లో ఆయా పరిగెత్తుకొని వెళ్ళిపోతుంటే కింద పడి వానికి 2 కాళ్ళు ఇరిగిపోయాయి. వాడు లొదేబారులో ఉన్నాడు. అతని పేరే మెఫీబోషెతు. రాజు కాగానే దావీదు మొట్టమొదట చేసిన పని ఏంటి? నేను సౌలు కుటుంబంలో యోనాతానును బట్టి మేలు చేయడానికి ఎవరైనా ఉన్నాడా అనంటే ఒకడున్నాడయ్యా లొదేబారులో, అమ్మినాదాబు ఇంట, అతని పేరు మెఫీబోషెతు. అయితే కుంటికాలోడంటే చెప్పి బద్దోని చెప్తారా నాయన, రాజునగర్లో కుంటోడు ఎందుకురా మనకు అన్నాడండి దావీదు. పిలిపియండి వాని. మెఫీబోషెతు బాగున్నావా అన్నాడు. మెఫీబోషెతు అంటాడు, చచ్చిన కుక్కలాంటి నా మీద నీకు దయ ఏంటి అని అన్నాడు. అలాగనద్దయ్యా, నువ్వు నా స్నేహితుని కొడుకు, నాతో పాటి నా భోజనపు బల్ల మీద నువ్వు ప్రతిరోజు ఏం చేయాలి, భోజనం చేయాలి. స్నేహితుని కొడుకును విడిచిపెట్టలే ప్రియులారా. దేవుని బిడ్డలారా, రేపటి దినాన మీరుండొచ్చు, నేనుండొచ్చు, కానీ మన స్నేహితుడు, నిజ స్నేహితుడైన యేసయ్య ఆరాధించే ఆయన బిడ్డలమైనటువంటి మన బిడ్డలను ఏం చేయడండి, విడిచిపెట్టాడండి. విడిచిపెట్టాడు ప్రియులారా. నేను మీకు స్నేహితుడు అని చెప్పట్లా, నేను మన స్నేహితుడైన యేసు ప్రభు ఉన్నాడు చూడండి. నిజమైన స్నేహితుడు, విడువక ప్రేమించుడు అనే స్నేహితుడు ఉన్నాడు కదండి. ఆ స్నేహితుడు మనము చేసిన మంచి జీవితాన్ని బట్టి, మన గర్భమున పుట్టిన బిడ్డలు లోపముతో ఉన్నా, ఇబ్బందుల్లో ఉన్నా సరే, మెఫీబోషెతును విడిచిపెట్టని దావీదు కన్నా ప్రేమ కలిగిన దేవుడు మన బిడ్డలను కూడా ఏం చేయడు, విడిచిపెట్టడు. మీరు నమ్ముతారో లేదో కానీ నేను నమ్ముతాను ప్రియులారా. మా తండ్రి ఎప్పుడు ప్రార్థన చేశాడు. ప్రారంభ దినాల్లో మాకు కట్టుకోవడానికి సరైన వస్త్రం కూడా లేదు. మా నాన్న ఎప్పుడు ప్రార్థన చేశాడు, ప్రార్థన నేర్పించాడు మాకు. మా ఇంట్లో మా అన్నదమ్ములు అక్క చెల్లెల కన్నా ఎక్కువగా నేను వాక్యంలో బయట చదువుకున్నాను కాబట్టి బలపడ్డానికి కారణమైంది దేవుడు. మా నాన్న స్నేహితుడుగా ఉన్నటువంటి ఆ కన్న తండ్రి అయిన దేవుడు ఆయన బిడ్డలమైన మమ్మల్ని విడిచిపెట్టలే. ఈరోజు మేము నమ్మకంగా సేవ చేస్తే, మీరు నమ్మకంగా పరిచర్యలో దేవుని బిడ్డలుగా ఉంటే, మీ బిడ్డలను కూడా దేవుడు విడిచిపెట్టడండి. నమ్మండి, విడిచిపెట్టాడు ప్రియులారా. ఎక్కడో లోదేబారులో ఉన్నాడండి మెఫీబోషెతు,
కానీ యోన దావీదు అంటున్నాడు, పిలిపియండి. పిలిపించాడు, ఆస్తికర్తగా చేశాడు. దేవుని బిడ్డలారా, దావీదు ప్రేమే అంత గొప్పదైతే దావీదుకు సాదృశ్యంగా ఉన్న మన ప్రభు అయిన యేసుక్రీస్తుది ఎంత గొప్ప ప్రేమో తెలుసా? ఆయన సేవ చేసిన, ఆయన ఎదుటను గుప్పిలి విప్పిన, చేసిన ఏ ఉపచారమును మరచుటకు, హెబ్రీలకు రాసిన పత్రిక 10:6 ప్రకారముగా దేవుని ప్రేమను బట్టి నువ్వు చేసిన ఉపచారమును మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదండి. నీ బిడ్డలను విడిచిపెట్టాడు. అయితే నువ్వేం విడిచిపెట్టద్దు? ఉపదేశాన్ని విడిచిపెట్టద్దు, విశ్వాసాన్ని విడిచిపెట్టద్దు. చెప్పండి. దేవుని సేవకులను విడిచిపెట్టద్దు, దేవుని మందిరాన్ని విడిచిపెట్టద్దు, పరమ తండ్రి అయిన ఆ కుమారుడైన యేసుక్రీస్తు స్నేహాన్ని కూడా విడిచిపెట్టద్దు. లేచి నిలబడండి, ప్రార్థన చేద్దాం. ఇంకొన్ని ఉన్నాయి, తర్వాత వివరిస్తాను. లేచి నిలబడదాం, ప్రార్థన చేద్దాం. ఇన్ని రోజులు మందిరాన్ని విడిచిపెట్టావేమో, ప్రసంగాన్ని విని విడిచిపెట్టావేమో, దేవుని సేవకులు అంటే ఏదో శత్రువులుగా చూస్తున్నావేమో. వద్దు, అలాంటి ఆలోచన చేయి మాకు. దేవుని మందిరాన్ని విడిచావేమో, పరమ తండ్రి స్నేహితుడైనటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తును విడిచావేమో. ఈరోజు ఆయన దగ్గరికి రా. ఆయన తప్పక విడువని వారిని వర్ధిల్ల చేసే దేవుడు. నువ్వు ఎప్పుడైతే ఇది విడిచిపెట్టవో, యెహోషువ గ్రంథం 1:6 ప్రకారంగా 8 ప్రకారంగా నిన్ను విడువను, ఎడబాయను అని దేవుడు చెప్తాడు. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు అంటాడు. ఆయన విడిచిపెట్టడు. ఇంతవరకు మనం ఆయన్ని విడిచిపెట్టిందే ఎక్కువ, కానీ ఆయన మనల్ని ఎప్పుడు విడిచిపెట్టలే. చూడండి ప్రియులారా, మన వారికి ఆలోచన చేయక, రానున్న తరాలను దృష్టిలో పెట్టుకొని, దేవా ఈ రోజు నుంచి నాకెన్నో పనులుంటాయి, అవసరతలుంటాయి, అక్కర్లుంటాయి, ఏవేవో ఉంటాయి, కానీ నీ వాక్యానికి భిన్నంగా నేను ఏది చేయను, విడిచిపెట్టను. విశ్వాసాన్ని కావచ్చు, మా మేలు కోరి హెచ్చరించే దైవ సేవకులను కావచ్చు, మమ్మల్ని మేలుకొల్పే దేవుని మందిరాన్ని కావచ్చు, మా తండ్రి అయిన మీ కుమారుడైన యేసుక్రీస్తును కావచ్చు, మేము విడువము ప్రభువా అని ఒక తీర్మానం చేసుకుందాం. ఆ నమ్మదగిన దేవుడు మనల్ని విడువడు. ప్రార్థన చేద్దాం. మహాగణుడమైన దేవా, మహోన్నతుడమైన పరలోకపు తండ్రి, మీ ఘననామమునకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము నాయనా. కీర్తనాకారుడైన దావీదు 18వ కీర్తనలో 21వ వచనములో, భక్తిహీనుడనైన దేవుని విడిచిన వాడను కాను తండ్రి. మేము భక్తిహీనులముగా, మేము విడవకూడని అమూల్యమైన విషయాలు, ఒక 5 విషయాలు మీరు మాట్లాడారు. స్తోత్రాలు నాయన. ఈ మాటలు వినడానికి బాగానే ఉండొచ్చు, కానీ మా అంతరంగములో పని చేయడానికి మీ ఆత్మ సహాయం అందించండి. మా మనస్సును మీ వాక్యానికి పరిపూర్ణంగా కేంద్రీకరించే మనస్సును మాకివ్వండి. ప్రకటించబడిన పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనము వలె 30 60 100 ఫలింపచేసి విడువని జీవితాన్ని కలిగి వర్ధిల్లడానికి కృపనివ్వమని నిరంతర స్తోత్రార్హుడైన దేవుడు అని మీకు స్తుతులు చెల్లించుకుంటూ యేసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మా చిరునామా దైవజనులు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.